అందరికీ నమస్తే. మన వీడియోల వల్ల నలుగురు కాదు అందరూ మారాలనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా అని చెప్తున్నా. ఆ విధంగానే మనం ముందుకెళ్దాం. ఇక స్టేట్ పాయింట్కి వస్తా. మన నా వీడియోలు చూసి అరే పర్మి మస్తు చెప్తున్నావు, వీడియోలలో మస్తు చెప్తున్నావు, కానీ అది గ్రౌండ్కి వచ్చే వరకు ఇబ్బంది అవుతురా, నువ్వు అనుకున్నంత ఈజీ లేదురా, అంత సినిమా లేదురా, బిజినెస్ అంటే ఉత్తానే ఆషామాషి ఆరా అని మాట్లాడితే నేను డైరెక్ట్గా అన్న చెప్పన్న ఏమైందన్నా అని అడిగిన. నువ్వు మస్తు చెప్తున్నారా, వీడియోలలో బొచ్చడి చెప్తున్నావు, చెప్పడమే ఉందిరా, మస్తు సోది మస్తు చెప్పచ్చురా అని అన్నాడు. అరే మళ్ళీ ఏమైందనన్నా అని అడిగితే నేను టీ స్టాల్ ప్లాన్ చేసుకున్నారా, ఒక 1 year బ్యాక్ టీ స్టాల్ ప్లాన్ చేసుకున్నా. ఆ టీ స్టాల్ ప్లాన్ చేసుకున్నానంటే టీ స్టాల్ ప్లాన్ చేయగానే ఒక 6 నెలలు ఆ టీ స్టాల్లో ఏమేమి ఉంటాయి, ఎట్లా చేసుకోవాలి, ఏ విధంగా వర్క్ చేయాలి, ఏ విధంగా మనం మూవ్మెంట్ చేయాలి, ఏ విధంగా అడ్డా చూసుకోవాలి, ఎక్కడైతే గిరాకీ బాగా వస్తుందని చెప్పేసి ప్రతిదీ తెలుసుకొని నేను టీ స్టాల్ పెట్టాలని పెట్టినరా అని చెప్పిండు నాతోటి. అవునా అన్న, కరెక్టే అన్న, మంచి పని చేసినావు అన్న నేను అన్న. తర్వాత ఏమైంది, మా అన్న ఏమన్నాడు, నేను టీ స్టాల్ పెట్టిన తర్వాత అన్ని ప్రీ ప్లాన్గా చేసుకుంటారా, సక్సెస్ అయినరా అనే టైంకి నన్ను చూసి ఆ అడ్డా మీద 4-5 టీ స్టాల్ స్టార్ట్ అయినారా, మంచిగా సక్సెస్ అయినా మంచిగా డబ్బులు వస్తున్న టైంలో నన్ను చూసి ఒక 4 అడ్డా స్టార్ట్ చేసిర్రా అని చెప్పిన తర్వాత ఒక 1 month తర్వాత చూసిండ్రా. 1 month తర్వాత తీసేసిన, నాకు నచ్చలేదు, నాకు డబ్బులు రాలేదని చెప్పి తీసేసిన అని చెప్పి మాట్లాడు. నువ్వు మస్తు చెప్తున్నావు సోది, కానీ అనుకున్నంత ఈజీ లేదురా అని చెప్తే ఎన్ని రోజులు పెట్టినావు అన్న అంటే 1 month పెట్టినా అని చెప్పిండు. 1 monthకే ఉత్సాహలేదా అని నేను అంటా. నేను డైరెక్ట్ అన్నా, నాకన్నా చాలా పెద్ద 1 monthకే ఉత్సాహలేదా అన్న, ఐడియాలు రాలేదా అన్న, 4 కాదు 100 పెట్టని, నీ దగ్గరికి వచ్చాడు నీ దగ్గరికి వస్తాడు అన్న అని చెప్పిన. నేనేమంటా అంటే, సరే ఆడు 10 రూపాయలకే అమ్ముతాడు చాయ్, మనము 10 రూపాయలకే అమ్ముతాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, జస్ట్ ఇది ఐడియా అనుకున్నా సరే, ఏమనుకున్నా సరే, ఆడు 10 రూపాయలకే అమ్ముతాడు, మనము 10 రూపాయలకే అమ్ముతాం చాయ్. 9 రూపాయలకే అమ్ము, ఫోన్పే పెట్టు గంతే. అక్కడ 10 రూపాయలు కదా, నువ్వు 9.5 పెట్టు, 9 రూపాయల 50 పైసలు నా ఛాయ్. కాఫీ 15 రూపాయలు అయితే 14 రూపాయల 50 పైసలే, కాకపోతే ఫోన్పే ద్వారానే సెండ్ చేయాలి అని చెప్పి పెట్టు. నీ దానికి ఎందుకు రారు గిరాకీ? నీ చిన్న లాజిక్ ఇది, అంత పెద్ద అవసరం లేదు. నేనేమంటా అంటే చిన్న లాజిక్కే. 100 ఉండని టీ స్టాళ్ళు, 100 ఉండని. నువ్వేం చేస్తావు అంటే, వాడు 10 రూపాయలు అంటే నువ్వు 9 రూపాయల 75 పైసలు పెట్టు, 9 రూపాయల 90 పైసలు పెట్టు. కాఫీకి 15 రూపాయలు అయితే 14 రూపాయల 50 పైసలు పెట్టు, 14 రూపాయల 75 పైసలు పెట్టు, కానీ ఫోన్పే ద్వారానే సెండ్ చేయాలని పెట్టు. ఎందుకు కాదు గిరాకీ? తెలివి మన దగ్గర ఉండాలి అన్నా. నీకే చెప్తున్నా, నువ్వు నిన్న మాట్లాడినావు కాబట్టి నీకే చెప్తున్నా. ఎందుకన్నా ఉత్సాహకుండా 1 monthకే నీకు లక్షలు కోట్లు వస్తాయా అన్న? నిన్న నీకు చెప్పలే, కానీ నువ్వు మాట్లాడిన తర్వాత నాకు ఒక వీడియో చేయాలని వచ్చింది. ఆ థాట్ కోసం నీకేం చెప్పలే. ఇప్పుడు నువ్వు చూస్తావని నాకు తెలుసు. చూడన్నా, బాగా ఆలోచించన్నా, సక్సెస్ అవుతామన్నా.